ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులకు, దేవుని బిడ్డలకు ప్రభునామన వందనాలు. మరొక మాసంలోకి ప్రవేశించాం. ఈ మార్చి నెల 1వ తారీఖు ఉదయ కాలమున ఒక వాగ్దానంతో మీ ముందుకు దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ప్రతి నెల ఈ వాగ్దానాల ద్వారా నా మట్టుకు నేను మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాం. కనుక దయచేసి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి విధానముగా మీ ముందుకు దేవుని వాగ్దానాన్ని దేవుడు తీసుకొస్తున్నాను నేను నమ్ముచున్నాను. గడిచిన 2 మాసాలు దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చినాడు. ప్రత్యేకంగా నన్ను దేవుడు బలపరుస్తూ మీ ముందు నిలబెట్టుకుంటున్నందుకు మరొకసారి దేవదేవునికి నేను వందనస్తున్నాను. ఈ మార్చి మాసము వాగ్దానము 2వ రాజులు 6వ అధ్యాయం 16వ వచనము అద్భుతమైనటువంటి వాగ్దానం. కనుక కొన్ని నిమిషాలు దయచేసి మీ గమనాన్ని దేవుని వాక్యం మీద, ఈ వాగ్దానం మీద ఫోకస్ చేయవలసిందిగా ప్రభునామమున కోరుచున్నాను. 2వ రాజులు 6వ అధ్యాయం 16వ వచనం. ఈ వాగ్దానము, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ఈ మాట మనము గతంలో ఒకవేళ చదివి ఉండవచ్చు. ఇక్కడ భయపడవద్దు అనే మాటతో ప్రారంభిస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ మార్చి ఏప్రిల్ మాసంలో పిల్లలు, యవనస్తులు ఈ ఎగ్జామ్స్ యొక్క భయము, ఒక ఫోబియాతో నింపబడి ఉంటారు. ఈ మార్చి ఏప్రిల్ 2 మాసాలు కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ తదితర కాంపిటీషన్ ఎగ్జామ్స్, వాళ్ళందరికీ దేవుడి వాగ్దానం ఏమంటున్నాడంటే, మీరు భయపడొద్దు, మన పక్షమున నున్నవారు. అక్కడ అద్భుతంగా రాయబడింది, మన పక్షమున నున్నవారు. సింగిల్ కాదండి, అక్కడ మన పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. లోకములో ఉన్న అన్ని విషయాల కంటే మన పక్షమున ఉన్నవారు ఎవరు? మన పక్షమున ఉన్నవారు అనగా అక్కడ సింగిల్గా కాదు, ప్లూరల్, అనగా ఇక్కడ త్రియేక దేవుని గురించి మాట్లాడుతుంది. కొత్త నిబంధనలో మనం పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ పాత నిబంధనలో కూడా 1వ అధ్యాయం నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడతాడు. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. మన పక్షమున నున్నవారు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఇది మనం పిల్లలకు నేర్పించాలి. ఈ మాసము దేవుడి ఈ వాగ్దానము ఈ 2వ రాజులు 6వ అధ్యాయంలో 2 అద్భుతమైన విషయాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిది మీరు గమనిస్తే, ఇక్కడ ఎలీషా ప్రవక్తను గురించి రాయబడుతూ వచ్చింది. ప్రవక్త శిష్యులు ఎలీషా దగ్గరికి వెళ్ళారు. మీరు జాగ్రత్తగా వినండి, మరి కోరుచున్నాను. ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఈ 2వ రాజులు, ఇది రాజుల గ్రంథము. దేవుడు ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలన్నప్పుడు, వారు వ్యతిరేకముగా రాజులను కోరుకున్నప్పుడు దేవుడు వారికి అనుమతించాడు. కానీ సైమల్టెన్స్గా ప్రవక్తలను కూడా దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తూ వచ్చినాడు. గనక ఇప్పుడు ఈ 2వ రాజులు 6వ అధ్యాయంలో ఎలీషా యొద్దకు శిష్యులు వెళ్ళారు. అంటే ఎలీషా, ఏలియా, వీరిద్దరూ అద్భుతమైన ప్రవక్తలు. ఎన్నో అద్భుతాలు మీరు మొదటి 2 రాజుల గ్రంథంలో మనం చదువుతాం. ఇక్కడ 6వ అధ్యాయానికి వచ్చేసరికి శిష్యులు, వారికి మేబీ అక్కడ ఒక బైబిల్ కాలేజీ, ఒక ట్రైనింగ్, వారికి ఉండడానికి స్థలము ఇబ్బందిగా ఉండి, అయ్యా ఎలీషా గారు, మరి ఉండడానికి వసతి ఇబ్బందిగా ఉంది, మరి కొంచెము దీన్ని మనము నిర్మాణం చేద్దాం, దానికి వుడ్డు కావాలి. ఆ దినాల్లో చెక్కతోనే ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి మనము నది యొద్దకు వెళ్ళి ఆ చెట్లను నరుకొని వద్దాము అని ఈ యొక్క ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు, ఎలీషా మంచిది వెళ్ళండి అని చెప్తాడు. అయితే అయ్యా నువ్వు కూడా మాతో రా అంటాడు. సరే పద, సరదాగా వెళ్దామని వారితో కలిసి వచ్చాడు. ఆ తర్వాత వారు ఆ చెట్లు నరుకుతున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఆ చెట్టు నరుగుతున్నప్పుడు ఆ గొడ్డలి ఆ కట్టె నుంచి జారిపోయి నీటిలో పడిపోయింది. చడిపోయిన వెంటనే, ఇదంతా కూడా మనం సండే స్కూల్ పిల్లలకు చెప్తాం, కానీ ఆత్మీయంగా 3 సత్యాలు ఇక్కడ మనం నేర్చుకోవాలి. వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు? 3 విషయాలు జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ వారు ప్రవక్తను తీసుకొని వెళ్ళారు. మొదటి విషయము, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు, ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు, దేవుణ్ణి మనం తీసుకొని వెళ్తూ ఉండాలి, దేవుడు మనతో ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండవది,
ఎప్పుడైతే గొడ్డలి నీటిలో పడిందో వెంటనే ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి అతను వెళ్ళాడు. ఆ మాట రాయబడింది. మీరు 6వ అధ్యాయంలో మరి 2వ వచనంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒకడు దూలము నరుకుచుండగా 5వ వచనంలో గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యో నా ఏలినవాడా అని ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, ప్రవక్తను తీసుకొని వెళ్ళారు. సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. మూడవది ఆయన చెప్పింది చేశారు. అనగా అక్కడ మరి అది ఎక్కడ పడిందో చూపించమన్నాడు. అక్కడ ఒక మరి మొక్కను మరి తెచ్చి దాని మీద వేమనగానే గొడ్డలి తేలింది. ఇదంతా మనకు చాలా సులభంగా కనపడుతుంది. ఇది ఒక అద్భుతం జరిగింది. అంటే ఇది సైంటిఫిక్గా దీనికి ప్రూఫ్ ఏం లేదండి. అనగా నీటిలో పడిపోయి మునిగిపోయింది అది. మరి నీటిలో పడిపోయింది వచ్చిందా? ఇలాంటి సైంటిఫిక్ ఇవి ఇక్కడ అవసరం లేదు. అద్భుతము అనేది ఎలా ఉంటుందంటే, అద్భుత కార్యం ఎప్పుడు కూడా అది మనకు అర్థం కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అవసరం లేదు. దేవుడు చేసిన అద్భుతం అది. కనుక 3 విధాలుగా, మొట్టమొదటిది ప్రవక్తను తీసుకొని వెళ్ళారు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఇమ్మాన్యుయల్గా మనకు తోడుగా ఉండాలి. రెండవది సమస్య వచ్చినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ప్రవక్త చెప్పింది చేశారు. దేవుడు మనతో ఉండాలి, సమస్య దేవునికి చెప్పాలి, దేవుడు చెప్పింది చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతూ వచ్చిందో ఆ వ్యక్తి పశ్చాత్తాపపడ్డాడు. ఏమంటున్నాడంటే, నా ఏలినవాడా, ఇది గొడ్డలి నాది కాదు, నేను అరువు తెచ్చుకున్నాను. పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపములో నుంచి విశ్వాసము, ఒబీడియన్స్లో నుంచి అద్భుతము. ఇది మొదటి విషయం జరుగుతూ వచ్చింది. దాని తర్వాత రెండో విషయంలోకి మనం వెళ్తే, ఎలీషా ప్రవక్త చాలా అద్భుతాలు చేస్తున్నాడు ఆ దినాల్లో. ఇక్కడ సిరియా రాజు ఉన్నాడు. సిరియా రాజు ఇశ్రాయేలుల మీద యుద్ధం చేయడానికి మనం ఈ వైపు నుంచి వెళ్దాం అని ప్లాన్ చేస్తే, దేవుడు వెంటనే ఎలీషా ప్రవక్తకు దాన్ని తెలియచేయడం, రాజుకు చెప్పడం, వారు ఏ ప్లాన్ చేశారో ఆ ప్రాంతములకు ముందే వీళ్ళు పోయి వాళ్ళు రాకుండా చూడడం, ఇలా చాలాసార్లు జరిగింది. సిరియా రాజుకు డౌట్ వచ్చింది, అరే మనలోనే ఎవరో ఇన్ఫార్మర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు, మన విషయాలన్నీ ఇశ్రాయేల్ రాజుకు ఎవరో చెప్తున్నారు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమంటారంటే, రాజా మనలో ఎవరు ఇన్ఫార్మర్ లేరు, మీ యొక్క పడక గదిలో, మీరు ఉన్నటువంటి విశ్రాంతి గదిలో మీ మైండ్లో ఏమొస్తాయో అవన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయనకు సమాచారము తెలుస్తుంది. అది రాజుకు చేరవేసినప్పుడు మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. అరే ఇట్లా కాదు, ఆ ఎలీషా ప్రవక్తని పట్టుకురాపండి, ఎందుకంటే రాజులు కదా చాలా మూర్ఖంగా ఉంటారు. గనక వెంటనే సైన్యాన్ని పంపించాడు. అది ఇక్కడ జరిగినటువంటి అసలు సందర్భం ఈ 6వ అధ్యాయంలో. ఎప్పుడైతే సిరియా రాజు ఆజ్ఞ ఇచ్చాడో, ఈ ఎలీషా ఇంటిని ఒక గొప్ప సైన్యమే చుట్టుముట్టింది. ఆయన పట్టుకొని రమ్మన్నారు. అసలు సీక్రెట్ ఏంటో ఈ రాజుకి అర్థం కావడం లేదు. అందుకోసము మీరు బైబిల్లో ఈ వచనము ఒకసారి గమనించండి. 6వ అధ్యాయంలో 12వ వచనంలో, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలులోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునే మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియచేశాను. మీ అంతఃపురములో, మీరు పడక గదిలో, మీరు మీ మనసులో ఏమున్నాయో అన్నీ ఆయనకు తెలిసిపోతున్నాయి, రాజుకు చెప్తున్నారు. ఇది సీక్రెట్. మరి ఇప్పుడు ఇదే రాజు ఆ ఎలీషా ప్రవక్తను ఆయన్నే మీరు పట్టుకొని వచ్చేస్తే ఈ విషయము ఆయనకు తెలియదా? చూడండి ఎలాంటి ఆలోచన. అంటే ఈ సమాచారము ఆ మాట ఈయనలో రాకముందే తెలియజేస్తూ ఉందంటే, దేవుడు మన పక్షమున ఉన్నారు, వారికంటే గొప్ప వారు అనే దానికి సాదృశ్యముగా ఇప్పుడు ఏం జరిగింది? వచ్చారు, సైన్యం చుట్టుముట్టారు. ఉదయకాలంలో లేచి తన దాసుడు అడుగుతాడు, అయ్యా రాజుగారు, ఇక మన పని అయిపోయింది, సైన్యం వచ్చారు, మనల్ని చుట్టువేశారు అన్నప్పుడు అద్భుతమైన విషయాలు ఈ యొక్క గ్రంథములో రాయబడి ఉన్నాయి. 15వ వచనంలో,
దైవజనుడు అతని పనివాడు పెందరకడిని లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమో ఆ దైవజనునితో అనగా, అప్పుడు చెప్పిన వాగ్దానం ఇది: భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా వీడు చూచినట్లు వీని కన్నులు తెరువు. కానీ అప్పటికే దేవుని యొక్క గొప్ప సైన్యం అక్కడ ఉన్నారు. అదే మీరు 17వ వచనంలో మీరు చూస్తే, వాని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. అంటే దేవుడు ఆ సైన్యము వచ్చారు. ఈ విషయం అంతా కూడా ఆ రాజు మనసులో వచ్చిన తాటు, ఎలీషాను పట్టుకొని రండి, ఆవిడ మన దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ పోదు కదా, అప్పుడు మనమే విజయం. చూడండి ఎన్ని కుట్రలు, ఎన్ని ప్లాన్లు. కనుక ఈ మాసము దేవుడు ఏమంటున్నాడంటే, మన పక్షమున ఉన్న దేవుడు వారికంటే గొప్ప అధికులై ఉన్నారు. అంటే మన పక్షమున ఉన్నవారు అనే మాట, త్రియేక దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం మనకందరికీ తెలుసు. దేవుడు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభువా వారికి ఆ చూపు అంటే మొత్తము అంధత్వము కాదు, ఆఫ్ అంటే సగము కళ్ళే కనపడుతుంటాయి. అందుకోసము ఈ జనులను అంధత్వముతో మొత్తుమని ప్రార్థన చేశాడు. ఈ ఎలీషానే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయ్యా మీరు తప్పు రూట్లో వచ్చారు, మీరు పదండి అని చెప్పి ఆ పట్టణము మధ్యలోకి తీసుకొచ్చి అప్పుడు ప్రార్థన చేస్తాడు. మళ్ళీ కళ్ళు తెరుచుకుంటాయి, పట్టణం మధ్యలో ఉన్నారు వాళ్ళు. అప్పటికే రాజుకు సమాచారము. అప్పుడు రాజు వచ్చేవి అడుగుతాడు, వీరిని చంపేయమంటావా? మళ్ళీ ప్రవక్త ప్రార్థన చేస్తాడు. అక్కడ రాయబడింది, ప్రభా వీరి కళ్ళు తెరువు అని. వారు ఎక్కడున్నారు? పట్టణం మధ్యలో ఉన్నారు. అందరూ చనిపోవాలి, వారిని చంపద్దు, వారిని వదిలిపెట్టు, కానీ మంచి ఆహారం పెట్టి వారిని పంపించేయి. మంచిగా భోంచేసి సెలవు తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనం అర్థం కావాల్సింది, ఈ సమాచారము సైన్యంలో మిగతా, ఎందుకంటే వీళ్ళు ఈ ఒక్క సైన్యమే వచ్చింటారు. ఆ తర్వాత ఇంకా రాజులకు ఇంకొక బెటాలియన్ ఇంకొక బెటాలియన్ ఉంటుంది. అందరికీ తెలిసిపోయింది, అరే మనము ఇంకొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం విజయం పొందుకోలేము. అందుకోసము అక్కడ రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, అప్పటి నుండి అదే అధ్యాయంలో 23వ వచనంలో, సిరియనులు దండువారు ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చుట మానిపోయాను. దేవుడు చేస్తే ఇలా ఉంటుందండి. ప్రియమైనటువంటి విశ్వాసులము మనము ఈ అధ్యాయం అంతటికి మనం ఒక టైటిల్ ఇవ్వచ్చు, దేవుని కాపుదల, ప్రొటెక్షన్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎన్నెన్నో ప్లాన్స్ చేశారు. అసలు ఎలీషా ప్రవక్తనే పట్టుకుంటే అయిపోయింది కదా, మొత్తం మనకే కదా విజయం అనుకున్నారు. కానీ ఈ విషయం కూడా ఎలీషాకు తెలిసిపోయింది అనేది గ్రహించలేకపోయారు. కనుక దేవుడు మన పక్షములో ఉన్న దేవుడు చాలా అద్భుతమైన దేవుడు. దేవుని అద్భుతమైన ఏర్పాటు ఇదండి. దేవుని ప్రొటెక్షన్, వాగ్దానము ఎంత అద్భుతంగా ఇక్కడ ఉందో మనం చూస్తున్నాం. అందుకోసమే లోకంలో వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు కూడా దేవుళ్ళు ఉన్నారండి, మీలో ఉన్నది ఏంటి, మాలో లేనిదేంటి? ఈ ప్రశ్న జ్ఞాపకం ఉంచుకోండి. ఇవాళ లోకం కూడా మనకు సవాళ్ళు విసురుతున్నారు. మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మాకెందుకు చెబుతున్నారు ఈ దేవుని గురించి? మనలో ఉన్నదేంటి, వాళ్ళలో లేనిదేంటి? మనలో ఉన్నది త్రియేక దేవుడు, యేసు మనతో ఉన్నాడు, వారికి అది లేదు. త్రియేక దేవుడు మనతో ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, వారిలో లేదు. ఈ సత్యము వారు గ్రహించలేకపోతున్నారు. అందును బట్టి ఈ యొక్క మాసము దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యములు 6వ అధ్యాయములో 7వ అధ్యాయములో మనం 6వ అధ్యాయం ప్రారంభంలో చూసినాం. నీటిలో గొడ్డలి పడినప్పుడు దేవుడు అనగా ప్రవక్త వారితో ఉండడం, దేవుడు మనతో ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు చెప్పినట్లు చెయ్యాలి. అందుకోసమే అక్కడ మనము 3 విషయాలు చూసాం. కన్ఫెషన్లో నుంచి ఎప్పుడైతే మనం కన్ఫెషన్లోకి వెళ్తామో అక్కడ ఫెయిత్, విశ్వాసము, విధేయతలో నుంచి అద్భుతము, ఆశ్చర్యము మనం చూస్తాం. గనక విశ్వాసులు ఈనాడు దేవుని భయము లేని పరిస్థితి. ఎక్కడ చూసినా, ఈవెన్ మందిరంలో కూర్చున్నప్పుడు కూడా దేవుని భయం కనపడడం లేదు. అందుకోసం దేవుని మహిమను, దేవుని అద్భుత కార్యములు మనం చూడలేకపోతున్నాం. పరిశుద్ధతలో ఒక విశ్వాసి నిలకడగా ఉండలేకపోతున్నాడు.
అనుక్షణం పాపానికి దూరంగా వెళ్తూనే ఉండాలి. అనుదినము ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. ఆత్మకు ఆహారము అనుదినము అవసరము. ఇవాళ మన కన్నిటికీ కారణం ఏంటి చెప్పండి? ఎన్ని కుటుంబాలు పిల్లల గురించి కుటుంబాలు ఏడుస్తున్నారు? సాతానుకు చోటు ఇవ్వడం వల్లనే కదా. గనక నా ప్రియమైనటువంటి సంఘము, దేవుని బిడ్డలు, ఈ మాసం అంటున్నాడు భయపడద్దు. పరీక్షలను భయపడుతున్నారా? భవిష్యత్తుని గురించి భయపడుతున్నారా? 2 మాసాలు అయిపోయింది. దేవుడు అంటున్నాడు, మన పక్షముననున్నవారు ఎవరు? వారు త్రియేక దేవుడు. మనకు యేసు ప్రభు ఉన్నాడు, వారికి లేడు. లోకంలో ఉన్న వారికి మనలో ఉన్నది వాళ్ళలో లేదు. ఇది ప్రత్యేకత, ఇది మనం గ్రహించాలి. త్రియేక దేవుని యొక్క అద్భుతమైన హస్తము. అందుకోసము ఇక్కడ రాస్తున్నాడు, మన పక్షముననున్నారు వారికంటే అధికులు. అలాంటి గొప్పని దేవుని ప్రేమ పొందుకుందాం. ఈ యొక్క మార్చి మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి ఈ వాగ్దానం, మన పక్షముననున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. అందుకోసము పిల్లలు పరీక్షల కొరకు ఒక ఫోబియా, ఎంత భయపడుతున్నారంటే, అందుకోసము ఇప్పుడు మీరు ఈ ప్రేయర్ తర్వాత పిల్లలు పరీక్షలు ఏ విధంగా సిద్ధపడాలి, ఆ ఫోబియా, ఆ భయం నుంచి అలా ఒక 5-10 నిమిషాలు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. పిల్లలందరూ విని వాటిని నేర్చుకునేటట్లు బాధ్యత తీసుకునండి. మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మరొక 5 నిమిషాలు పేరెంటింగ్. ఇది నాలో పెద్ద సమస్యగా ఉంది కనుక ఈ అంశాలన్నీ మీరు లాస్ట్ వరకు వింటారని ఆశపడుతున్నాను. ఒక్కసారి నాతో కూడా అందరూ కూడా తలలు వంచండి, నాతో ఏకీభవించండి. ఈ అద్భుతమైన వాగ్దానము ఈ మాసము నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు స్వతంత్రించుకొందురుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి, ఆనాడు ఎలీషా ప్రవక్త ద్వారా మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానమును బట్టి వందనాలు. తండ్రి దేవా, భయపడవలసిన అవసరం లేదు. మన పక్షమునున్నవాడు వారికంటే అధికుడు ప్రభువా. అలాంటి గొప్ప దేవుని, త్రియేక దేవుని యొక్క కృప మా మీద ఉంది. దేవుని కాపుదల, దేవుని ప్రొటెక్షన్ మా మీద ఉన్నది ప్రభువా. దేవుని అద్భుతమైన ఏర్పాటు మాకున్నది. అందుని బట్టి వందనాలు. ఈ వాగ్దానం వింటున్నప్పుడు అందరూ కూడా దాన్ని అర్థం చేసుకునే కృపను దయచేయమని ఈ మాసమంతటి కొరకు నీ హస్తాలకు అప్పచెప్పుకుంటే యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నీ సన్నిధి మాసమంతయు తోడుగా ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బి విత్ యూ. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ దీని కంటిన్యూషను, ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫోబియా ఒక 1 minute స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ వినండి, మీ పిల్లలు కూడా వినిపించండి. ప్రైజ్ ది లార్డ్.